నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకి సంబంధించి జిల్లా కేంద్రంలో మహిళలు కనుక స్కానింగ్ సెంటర్లు వెళ్తే తస్మాత్ జాగ్రత్త, వికృత చేష్టాలకు పాల్పడుతున్నారు. స్కానింగ్ చేసే ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో పైశాచిక ఆనందం కోసం మహిళల్ని వాడుకుంటున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే వికృత చేష్టాలు పాల్పడిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ స్కానింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. మనం విజువల్గా చూస్తున్న స్కానింగ్ సెంటర్ ఇదే. అయ్యప్ప స్కానింగ్ సెంటర్, డయాగ్నోస్టిక్స్, అలాగే అయ్యప్ప హాస్పిటల్, అలాగే అయ్యప్ప స్కానింగ్ సెంటర్ చూస్తున్నాం. ఇదే స్కానింగ్ సెంటర్లో గత కొంతకాలంగా ఏదైతే వచ్చిన మహిళలు ఎవరైతే ఉంటారో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఏదైతే స్కానింగ్ సెంటర్లో వికృత చేష్టాలు పాల్పడ్డారు. అయ్యప్ప సంబంధించిన స్కానింగ్ సెంటర్ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వికృత చేష్టాలు పాల్పడ్డారు. ఏదైతే స్కానింగ్ సెంటర్లలో వికృత చేష్టాలు పాల్పడిన సందర్భంలో అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ బరి తెగింపు అని చెప్పుకోవచ్చు. స్కానింగ్ కు వచ్చే మహిళలు, యువకుల న్యూడ్ ఫోటోలు, వీడియోలు చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో న్యూడ్ ఫోటోలకు బాధితులు ఎవరైతే ఉన్నారో బెదిరింపులు గురి చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే సోషల్ మీడియాలో ఫోటోలన్నీ కూడా వైరల్ గా మారాయని చెప్పుకోవచ్చు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ను ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కూడా సీరియస్ గా ఉన్నాడు. ఏదైతే ఎవరైతే ఆపరేటర్ ఉన్నాడో ఆపరేటర్ కి ఎవరైతే ఇక్కడ చూడొచ్చు, ఏదైతే స్కానింగ్ సెంటర్ సంబంధించిన వెళ్తుంటే ఇక్కడ సంబంధించిన సిబ్బంది కూడా అడ్డుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ అంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ మీరు చెప్పండి, ఇక్కడ స్కానింగ్ సెంటర్ మీకు నోటీసులు అందాయంట కదా? నోటీస్ అందే, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఏం జరగలేదండి, ఏం జరగలేదు. స్కానింగ్ సెంటర్ లో అంటే వికృత చేశారు పాపడ్డారు. ఎవరైతే మహిళలు వస్తున్నారో వాళ్ళని చేశారు. అతను ఎవరో పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు, వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారండి. ఎవరు అండి క్యాండిడేట్ ఎవరు మీ దగ్గర? ఏం మాకు కూడా తెలియదు. పనిచేసిన వ్యక్తి పేరు ఏమో తెలియదండి. మీ దగ్గరే పనిచేసాడు? మా దగ్గర చేసిండో, ఎక్కడ చేసిండో పోలీసు వాళ్ళ దగ్గర ఉందండి. కరెక్టే. ఇప్పుడు స్కానింగ్ సెంటర్ ఇదే కదా, ఇదే అయ్యప్ప స్కానింగ్ ఇదే అని మేము చెప్పలేమండి, చాలా ఉన్నాయి, మాకు తెలియదు అది. అంటే ఇంకా వేరే ఎక్కడ? ఏమో తెలియదు. ఇప్పుడు మీ స్కానింగ్ సెంటర్ అయితే నోటీసులు అయితే అందించారు కదా మీకు? నిన్న అందరితో పాటు మాకు కూడా ఇచ్చిండ్రు నోటీస్ అందించారు. ఏమని అందించారు? ఏముంది నోటీసులో? ఏమో సార్, మేము పోలీస్ స్టేషన్ లో ఇచ్చినాం కదా. ఏముంది మీకు వచ్చిన నోటీసులో? ఏముందో మాకు తెలియదు. అంటే ఏం జరిగిందంటే మహిళలు వచ్చారా? ఏం జరగలేదండి, ఏం జరగలేదు, అంత బాగానే ఉంది. అంత బాగుంటే మీకు నోటీస్ ఎందుకు ఇచ్చారు? ఇచ్చిర్రు, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం జరిగిందని నోటీస్ ఇచ్చారు? ఏం జరగలేదు. నోటీస్ ఏమి ఇయ్యారు కదా, బేసిక్ ఫెసిలిటీస్ లేవని నోటీస్ ఇచ్చారు. అంటే స్కానింగ్ సెంటర్ లో మహిళలు వచ్చారు, వాళ్ళకి అదంతా లేదండి. ఫోటో తీసి లేదు లేదు, అది లేదు. ఇది యాజమాన్యం చెప్తుంది ఏంటంటే అంటే అలాంటిది ఏం జరగలేదు. చాలా స్కానింగ్ సెంటర్స్ కూడా నోటీస్ ఇచ్చారు, కానీ మాకు అందరిలాగానే మాకు కూడా నోటీస్ ఇచ్చారని చెప్తారు. కానీ లోపలికి వెళ్ళే మాత్రం ప్రయత్నిస్తుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి స్కానింగ్ సెంటర్లో జరిగిన ఈ తతంగం అంతా ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్ దీనిపై సీరియస్ గా ఉన్నారు. అలాగే డిఎంహెచ్ఓ కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి స్కానింగ్ సెంటర్లో వికృత చేష్టలు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళని ప్రస్తుతానికి ఇప్పటికైతే అరెస్ట్ చేశారు. దీనిపై ప్రత్యేక ఎంక్వైరీ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ ఆధారంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే నోటీసులు కూడా అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో కేవలం ఏ స్కానింగ్ సెంటర్ లేదు, కానీ ఒక్క అయ్యప్ప సంబంధించిన స్కానింగ్ సెంటర్ కి మాత్రం నోటీసులు అందజేశారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ఎవరైతే ఆపరేటర్ ఉన్నాడో ఆపరేటర్ ని అరెస్ట్ చేశారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. డిఎంహెచ్ఓ సంబంధించిన ఒక స్పెషల్ కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ ద్వారా ఈ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ని కూడా నిన్న ప్రజా సంఘాలు కూడా జిల్లా కలెక్టర్ ని ఫిర్యాదు చేశారు. స్కానింగ్ సెంటర్ ని మూసేయాలి, ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.